విశాఖలో రంగనాడు బహిరంగ సభకు బ్రేక్ పడే పరిస్థితి ఏర్పడింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో రంగనాడు బహిరంగ సభకు పోర్ట్ ట్రస్ట్ అధికారుల నుంచి అనుమతి లభించారు. రంగనాడు సభ ప్రదేశానికి వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ అధికారులు చేరుకున్నారు. పోర్ట్ ట్రస్ట్ నుంచి అనుమతులు లేకపోవడంతో రంగనాడు సభ ఏర్పాట్లు నిలిపివేయాలని ఫోర్త్ అథారిటీ ఎస్టేట్ డివిజనల్ మేనేజర్ అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సింధు. చూసుకుంటే ఏదైతే వంగవీటి మోహన్ రంగకు సంబంధించినటువంటి 37వ వర్ధంతి వేడుకలు ఈ రోజు విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు విశాఖ సాగర తీరాన ఆర్కేబీ సమీపంలో జరగాల్సినటువంటి ఏర్పాట్లకు అక్కడ అనుమతులు లేకపోవడంతో అక్కడ నుంచి ఏదైతే కైలాసపురంలో ఉన్నటువంటి ఆ పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో ఆ ఇనార్బిట్ మాల్ కు సంబంధించినటువంటి ప్రాంతంలోని పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహించేటటువంటి రంగనాడికి సంబంధించి బ్రేక్ పడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 1,00,000 మంది ఈ రోజు హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోర్ట్ ట్రస్ట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ కూడా పోర్ట్ ట్రస్ట్ అధికారులు అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు నిలిపివేయాలంటూ కూడా ఏదైతే రంగనాడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న వారిని అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసుల నుంచి అనుమతి ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి రంగనాడికి సంబంధించి పోర్ట్ ట్రస్ట్ నుంచి అయితే వారంతా కూడా అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పుడు కూడా ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే సంగతి తెలుసుకున్నటువంటి అక్కడ చేరుకున్నటువంటి పోర్ట్ ట్రస్ట్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా కూడా రంగనాడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిలిపివేయాలి. పోర్ట్ ట్రస్ట్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అనుమతులు లేకపోతే ఇక్కడ ఏదైతే రంగనాడికి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడంటూ కూడా వారు తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇటు తలపట్టుకొని కూర్చున్నటువంటి రాధా రంగ రాయల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు పోర్ట్ ట్రస్ట్ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు విశాఖలో జరిగేటటువంటి రంగనాడు జరుగుతుందా లేదనేది మాత్రం ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుందో. ఎందుకు చంద్రశేఖర్, అంటే ముందుగా యాజ్ పర్ ది ప్లానే కదా వెళ్తోంది, ఎందుకు పోర్ట్ ట్రస్ట్ అనుమతులు తీసుకోలేకపోయారు? పోలీసులు అనుమతులు తీసుకున్నప్పుడు కన్ఫ్యూషన్ ఎందుకు క్రియేట్ అయింది? చూసుకుంటే ముందుగానే విశాఖ సాగర్ తీరాన సమీపంలో సంబంధించినటువంటి కాళీమాత టెంపుల్ ఏదైతే ఉందో ఆ కాళీమాత టెంపుల్ ఆపోజిట్ లో విశాఖ బీచ్ లోనే చేసేందుకైతే మొదటగా వీరంతా కూడా పోలీసుల నుంచి అనుమతి అయితే తీసుకున్నారు. అయితే ముందుగా అనుమతి ఇచ్చినప్పుడు కూడా దాదాపు 1,00,000 పైచీలకు కూడా ఏదైతే కేవలం రంగా గారి అభిమానులే కాదు బీసీ ఎస్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో 1,00,000 మందితో పాటు వీరు వేసినటువంటి అంచనా ఏదైతే ఉందో అంచనా అంతా కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సాగర్ తీరానికి వచ్చినటువంటి పర్యాటకులతో పాటు పెద్ద ఎత్తున కూడా విదేశీయులు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ స్టాంప్ ప్యాడ్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి మరో చోటకి రంగనాడు వేదికను మార్చాలంటూ కూడా పోలీసులు అయితే రంగనాడుకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులకి అయితే ముందుగానే తెలియజేశారు. అయితే 2 రోజుల ముందుగా వారు తెలియజేసిన తర్వాత ఏదైతే పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి ఏరియాలో రంగనాడు సభ్యులు మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత అనుమతులు మాత్రం తీసుకోవాల్సింది పోయి అనుమతులు తీసుకోకుండానే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఏదైతే పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువైపుగా రాకపోకలు సాగించేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పోర్ట్ ట్రస్ట్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే రంగనాడు జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి వారిని నిలిపివేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది జరుగుతుందా లేదనేది మాత్రం ప్రస్తుతం సందిగ్ధ వాతావరణంగానే ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.